నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీ లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గట్టి షాక్ తగిలింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కామ్పై దర్యాప్తు చేస్తున్న సిఐడి సిట్ విభాగం ఇప్పటికే పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో కీలక నేతల పాత్ర ఉందని తొలి నుంచి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైలెంట్గా దేశం విడిచి పారిపోతున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. నాటి నుంచి విజయవాడ జిల్లా జైల్లో చెవిరెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ స్కామ్లో భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన ఆస్తులు జప్తు చేయాలని రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఏపీ ప్రభుత్వం సీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. మద్యం కుంభకోణంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రభుత్వానికి సిఫారసు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆస్తుల జప్తు ఆదేశాలు జారీ చేసింది. చెవిరెడ్డి కుటుంబం దాదాపు 54 కోట్ల రూపాయలను నల్లధనం మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఇక తిరుపతితో పాటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ఆస్తుల జప్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అధికారం అండతో మోసపూరిత భూ లావాదేవీలు భారీగా జరిగినట్లు అధికారులు గుర్తించారు. అవినీతి నిరోధక నేర చట్టాల సెక్షన్ల ప్రకారం జప్తులకు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ కోరింది. ఇక మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు పలువురు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం సంస్థల నుంచి అందుకున్న ముడుపులతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు సిట్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్య స్కామ్లో ఇప్పటికే ఇతర నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. మద్యం కమిషన్ల ద్వారా చెవిరెడ్డి కుటుంబం భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం జగన్కు సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో సిట్ A38గా చేర్చింది. మద్య స్కామ్ ద్వారా లభించిన డబ్బును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు పంచారనే ఆరోపణలు కూడా చెవిరెడ్డిపై ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సిట్ అధికారులు చెవిరెడ్డికి చెందిన 54 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అదే జరిగితే చెవిరెడ్డి కుటుంబానికి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లే. ఈ కేసులో మరో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల బెయిల్ రద్దు చేస్తున్నట్లు ఏపీ హైకోర్టు ప్రకటించింది. ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి అధికారులు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. వీరితో పాటుగా వైఎస్ భారతిరెడ్డి వ్యాపార వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప బెయిల్ కూడా రద్దయింది.